హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఈరోజు అయితే ఏం జరగబోతుంది అనే దాని గురించే కదా మీరు కూడా వచ్చారు. బాబా అట్లీస్టు అది ఇంకా అశ్వనారాయణ ఇంకా అతనికి పడిన ఒక వ్యక్తి ఉంటాడు కదా, అతను ఇంకా సూరజ్, ఆమె ఇంకా కొత్త ఎంట్రీ చెత్త చూసిన అయితే ఇంకా అలా అయితే పిలుస్తుంది. అసలు ఎంతగా మనం అయితే వీడియోకి అయితే మాట్లాడుకుందాం. ఏంటంటే టీవీలో కంటే ముందే మా వీడియోస్ అసలు ఏమేమి జరుగుతుందో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని దీని ద్వారా మీరు టీవీలో రాకముందు అయితే మన ఛానల్ అయితే చూసారనమాట. సో మర్చిపోకుండా చేసేయండి. దీని ద్వారా మీకు ఎక్కువ రీచ్ అయితే పెరుగుతుంది. సో నాకు గిట్ట కొంచెం ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఇంకెక్కువ వీడియోలు గిట్ట మరిన్ని వీడియోలు గిట్ట అయితే చేయగలుగుతాను. సో అసలు మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని సో లైక్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అయ్యా, ఇంతటితో మన హోమం పూర్తయింది కానీ అక్కడున్న పూజారి శివనారాయణకి ఇష్టం లేని వ్యక్తితోనైతే అంటాడు. మరోవైపేమో శివనారాయణ, సూరజ్, ఇంకా కార్తిక్, దీప ఇంకా వాళ్ళందరూ కుటుంబం అందరూ కలిసి ఉండగా ఇంకా శివనారాయణ అయితే ఇంకా మనం వెళ్దాం పదండి అని ఇలా అయితే శివనారాయణ అంటాడు. శివనారాయణ ఇలా అనగానే శివనారాయణకి ఇష్టం లేని వ్యక్తి శివనారాయణ అని ఇలా అయితే గట్టిగా అరుస్తాడు. వాళ్ళు బయలుదేరుతూ ఉండగా మెల్లిగా శివనారాయణకి ఇష్టం లేని వ్యక్తి అలా శివనారాయణ దగ్గరికి వచ్చి, నా కూతురు కోసం ఆ హోమం ఎందుకు జరిపానో ఆ పైన ఉన్న దేవుడికి పక్కలో ఉన్న నా కూతురికి తెలియకపోయినా పర్లేదు, నీకు మాత్రం తెలియాలి అని అతను ఇలా అంటాడు. ఎందుకు తెలియాలి అని శివనారాయణ అంటాడు. నేను చెప్పాలి అని అతను అనగానే, నేనెందుకు వినాలి అని శివనారాయణ ఇలా అంటాడు. ఇద్దరైతే చాలా కోపంగా అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా కోపంగా అయితే ఇద్దరికి ఒక్కొక్క మాటకు మాట అయితే ఇద్దరైతే అనుకుంటూ ఉంటారు. నా జీవితంలో కాదు, నా కూతురి జీవితంలో లేని శాంతిని నిప్పులా వెతుకుతున్నానంటే దానికి ఒకే కారణం, కనీసం వచ్చే జన్మలోనైనా నా కూతురు నన్ను నాన్న అని పిలిచే అదృష్టం ఏమి. ఇలా అయితే అతనైతే శివనారాయణ ఇష్టం లేని వ్యక్తి అయితే ఇలా అయితే అంటాడనమాట. కొంచెం బాధగా కొంచెం అలా అయితే అలా కూతురు దిక్కు వైపు చూసుకుంటూ అయితే ఇలా అయితే అంటాడనమాట. నీదంత రాతిగుండే నాన్న, కూతురికి అమ్మ అనే పిలుపును దూరం చేసి నాన్న అని పిలిపించుకోవాలని ఆరాట పడుతున్నావా? మనసులో లేని శాంతిని మాటల్లో వెతుక్కుంటే దొరుకుతుందా? గుండెలలోని ప్రేమ గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణమే లేని బంధానికి శాంతి అవసరమా అని ఇలా సుమిత్ర అంటే చాలా ఎమోషనల్గా బాధపడుతూ అయితే ఇలా అయితే అంటుందన్నమాట. ఇంకా అవసరమే సుమిత్ర అని అక్క నుండి దక్షిణామూర్తి కోడలు మాలిని అనే ఒక ఆమె అయితే అక్కడ నుండి అయితే అంటుందన్నమాట. అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళు కార్తిక్, దీపక్, సూరజ్ ఇంకా జ్యోష్న అందరైతే ఒక్కసారిగా అయితే మొత్తం అయితే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. మా అమ్మనే పేరు పెట్టి పిలుస్తుంది, ఎవరు ఈవిడ అని జ్యోష్న ఇలా అంటుంది. అనగానే ఇంకా సూరజ్, మాలిని దక్షిణామూర్తి గారి కోడలు అని ఇలా సూరజ్ అనగానే జ్యోష్న షాక్ అవుతుంది. నీకెలా తెలుసు అని జ్యోష్న సూరజ్ని అంటుంది ఇలాగా. అనగానే ఇంకా సూరజ్ ఏమో, శత్రువుల కంటే స్నేహితుల కంటే శత్రువుల్ని ఎక్కువ తెలుసుకోవాలని చైర్మన్ గారు చెప్తుంటారు కదా అని ఇలా సూరజ్ అంటాడు. ఆన్లైన్లో డిఎం వికీపీడియా చేస్తే నీకు కూడా తెలుస్తుంది అని ఇలా సూరజ్ జ్యోష్నతో అంటాడు. ఇలా అనుకోగానే ఇంకా మరోవైపు ఆమె దక్షిణామూర్తి కోడలు వచ్చి, ఎలా ఉన్నావు సుమిత్ర అని ఇలా అనగానే కార్తిక్ ఇంకా వాళ్ళేమో షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. కార్తిక్ ఏమోతోనైతే ఇంకా పెద్దయ్యనేమో ఎవరు అని చూస్తున్నావా అని ఇలా అంటాడు. అనగానే ఇంకా వెంటనే మీ తాతయ్య ఎలాగో పరిచయం చేయలే అని దక్షిణామూర్తి ఇలా అంటాడు. తను నా కోడలు, పేరు మాలిని. ఇలా దక్షిణామూర్తి అనగానే ఇంకా కార్తీక్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఇంకో మరోవైపు ఏమో జ్యోష్ననేమో, సూరజ్ గారు చెప్పింది కరెక్టే అని ఇలా సూరజ్ వైపు చూసుకుంటూ తనలో తానైతే జ్యోష్న ఇలా అయితే అనుకుంటూ ఉంటుంది. వరుసకు నీకు పిన్ అవుతుంది అని ఇలా దక్షిణామూర్తి అంటుంటే ఇంకా వెంటనే శివనారాయణ, వరుసలు అవసరం లేదు అని ఇలా గట్టిగా అయితే అంటాడు. మా ఇంటి ఆడపడుచు మీ ఇంటి కోడలైన తర్వాత వరుసలు కలుపుకోకుండా ఎలా ఉంటాం బాబాయ్ అని ఇలా మాలిని అయితే శివనారాయణతోనే అయితే ఇలా నవ్వుకుంటూ అంటుంది. ఇలా మాలిని అంటుంటే శివనారాయణ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా మాలిని నేమో, అలాగే మనం నేల మీద ఉన్నా లేకపోయినా పిల్లల రూపంలో వరుసలు అలాగే ఉంటాయి. ఏం మేడగోడలా, ఎలా ఉన్నావు అని ఇలా అనగానే జ్యోష్న అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంకా చూస్తూ ఉండగా ఇంకా మాలిని నేమో, నేను నిన్నే పిలిచాను జ్యోష్న అని ఇలా అంటుంది. ఇంకా జ్యోష్ననేమో మెల్లిగా, నేను మీకెలా తెలుసు అని ఇలా అంటూ ఉండగా ఇంకా శివనారాయణ, తను మాలిని అన్నీ తెలుసుకోవడమే తన పని. ఇలా శివనారాయణ అనగానే మాలిని ఏమో, నా ఆడపడుచు కుటుంబంలో తెలుసుకోకుండా ఎలా ఉంటాను బాబాయ్ అని ఇలా అంటుంది.
సో ఇలా అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే ఉండబోతుంది అనమాట. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ అయితే చేసేయండి. దీని ద్వారా మన వీడియో అయితే చాలా మందికి ఇలాగైతే ముందే అసలు ఏం జరగబోతుంది అనేది టీవీలో రాకముందే తెలుసుకోవాలని అనుకుంటారు. చూడాలనుకున్న వాళ్ళకైతే రీచ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ ముందు మీరైతే చూస్తారు. సో ఇదే కాదు, ఇంకా నా ఫేస్ రివీల్ ఇంకా రానున్న వీడియోలో లాక్ అవన్నీ కూడా నేను చేయాలనుకుంటున్నాను. నాలో ఇంకా ఉత్సాహం పెరగాలంటే మీరు ఈ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నాలో కూడా ఉత్సాహం పెరిగి ఇంకా చాలా వీడియోలు అయితే చేస్తాను అనమాట. సో అన్ని వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఇదైతే అసలు వీడియో వచ్చిన వెంటనే మీరైతే ఫస్ట్ అయితే చూస్తారు కాబట్టి సో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.